ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీం 3వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. ఈరోజు మన ప్రసంగ అంశము షేము. షేము అన్న మాటకు హిబ్రూ భాషలో పేరు అని అర్థం. ఈ పేరు అంటే ఈరోజు జీవగ్రంథాన్ని చేతపట్టుకొని మనము లోకంలో జీవిస్తూ ఉన్నామంటే మనము దేవుని యొక్క పేరు. మనము ఏమి చేస్తే ప్రతి దానికి దేవుడు రిలేట్ అయ్యి సంబంధించిన వాడై ఉంటాడు. మనము ఎక్కడన్నా కూర్చోకూడని స్థలాల్లో కూర్చున్నారనుకోండి, దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ వీళ్ళు అలా కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, వీళ్ళు చేసే పనులు ఇవి అని ఈజీగా అతి సులువుగా మనిషిని దేవునికి సంబంధం చేసి మాట్లాడతారు. ఒకవేళ మహిమకరమైన పనులు, దేవుని చిత్తంలో ఉన్న పనులు, దేవునికి అంగీకారమైన పనులు చేసినప్పుడు ఇదిగో వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు, వీళ్ళు ఇలా జీవిస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్తా ఉంటారు. ఈరోజు నీవు నిత్యము బైబిల్ పట్టుకొని మనం ప్రతి చోటకి వెళ్ళలేం. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నామో, మేము క్రీస్తుని అంగీకరించిన వాళ్ళము అని ఎప్పుడైతే లోకానికి ఒక్కసారి మనం ప్రకటించుకుంటామో అప్పటి నుంచి నీవేమి చేస్తున్నా సరే నీవు దేవుని యొక్క పేరును మోసుకెళ్తున్నావు, దేవుని యొక్క పేరుని మోసుకుని వెళ్తున్నావు. ఆఫీస్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, కాలేజీ అయినా, స్కూల్ అయినా, ఏమైనా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని యొక్క పేరుని మోసుకుని వెళ్తున్నావు. నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో. సెల్ ఫోన్లో నువ్వు చూస్తున్న విషయాల్లో కూడా దేవుని నామము మహిమపరిచే విషయాలు చూడాలి. దేవుని నామాన్ని అవమానపరిచే అటువంటి సంగతులను కూడా మనము దేవుని నమ్ముకున్న బిడ్డలో మనము చూడకూడదు. నీవు నేను దేవుని యొక్క పేరై ఉన్నాం. అట్టి కృప, అటువంటి బ్రతుకులు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకోవాలి. పత్రికలలో మీ వల్లనే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనం. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును కాక. షేము అన్నది దేవుణ్ణి చూపిస్తుంది, అంటే పేరు అన్నది దేవుణ్ణి చూపిస్తుంది. కాబట్టి దేవుణ్ణి చూపించే విధంగా మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును కాక, స్తుతి కలుగును కాక. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళ యొక్క ప్రవర్తన చక్కగా ఉంటుంది, వీళ్ళ మాటలు చక్కగా ఉంటాయి, వీళ్ళు అసహ్యమైన అవమానకరమైన పనులు ఎంత మాత్రము చెయ్యరు అని దేవుని నామానికి స్తుతి చెల్లులాగున మన జీవితాలు ఉండాలి. మన జీవితాలు ఉండునట్లు దేవుడు సహాయం అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.